కొల్లేరు. ఆహా, ఏ స్వర్గంలోనో రాత్రి ఉత్సవమై అక్కడి నుంచి బంగారు నీరు వజ్రాల పొడి ఈ లోకం మీద ఒలికిందేమో అని అలనాటి కొల్లేరును చూసిన ఆనందాన్ని పంచుకున్నారు రచయిత చలం. కానీ అదంతా గతం. మీకు తెలుసా, వలస పక్షుల స్వర్గధామం కొల్లేరు నుంచి స్థానికులు వలసపోతున్న పరిస్థితి. ఇప్పుడు కొల్లేరులో ఎవరిని కదిలించినా గుండె బరువుతో చెబుతున్న మాట, మమ్మల్ని బతకనీయండి మహాప్రభో అని. 3 లక్షల మంది జనాభా, వలస పక్షులు, ముంపు సమస్యలు, పర్యావరణ అటవీ చట్టాలు, కోర్టు వివాదాలు, ఇలా ప్రతి దానికి కారణం ఉంది. కానీ పరిష్కారం మాత్రం కనిపించట్లేదు. ఒకప్పుడు జలసిరుల కొల్లేరు ఇప్పుడు నెర్రలు వాలి వలసలు పోయి వయస్సుడికిన తల్లిలా మనోవేదనతో కుచించుకుపోతున్న దైన్యంపై ఇవాల్టి TV9 రిపోర్టర్స్ స్పెషల్. అసలు కొల్లేరుకి ఏమైంది? దశాబ్దాలుగా పిట్ట, నేల, నీరు మాటని జరుగుతున్న రాజకీయంలో కొల్లేరు ప్రజలు సమిధలుగా మిగిలిపోయారా? దశాబ్దాల నిర్లక్ష్యం, స్వార్థం, ముందు చూపులేని విధానాలతో కొల్లేరు కుచించుకుపోతోంది. ఎండాకాలం రాకుండానే ఎండిపోతోంది. అతిపెద్ద మంచినీటి సరస్సు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది. కల్లా కపటం ఎరుగని కొల్లేరు ఎండిపోయి ఏకరువు పెడుతోంది. చూసేవారి మనసులను కలిచివేసేలా మెలిపెడుతోంది. తేట ఊటలాంటి తటాకం కొల్లేరు సోయగం. స్వర్గానికి తోవా కొల్లేరు అని చెప్పే కథలు కథగానే మిగిలిపోతోంది. కొల్లేరు అంటే నీరు మాత్రమే కాదు, లక్షలాది మంది ప్రజల జీవితాలు, విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల భవిష్యత్తు, మనుగడ. తరతరాలుగా నీటినే నమ్ముకొని, నీటిపైనే ఆధారపడి, నీటిలో దొరికే చేపలను పట్టుకుని జీవించే ప్రజల జీవితాలు. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు ఇది. ఇంద్రకీలాద్రిని తాకుతూ వచ్చే కృష్ణ, కొవ్వూరు గోపాదాల రేవులో పూజలందుకుని తరలివచ్చే గోదావరి కొల్లేరులోనూ కలుస్తాయి. అయితే ఈ నీరు పవిత్రం అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే ఉప్పు నీరు, కాలువల ద్వారా వచ్చే కాలుష్యం కొల్లేరుకు శాపంగా మారాయి. అట్నుంచి పక్షుల వలస, ఇట్నుంచి మనుష్యుల వరస. కొల్లేరులో ఉన్నాయి కానీ అవి లేవండి. అది జీవనోపాధికి అంతక్కడ ఏది లేదండి. బతికి చెడిన మంచినీటి సరస్సు వ్యత. అసలు కొల్లేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? కొల్లేరుకేమైంది? ఒళ్లంత పులకింత రేపే కొల్లేరు పర్యావరణం జీవం లేని సారంగా మారింది. సంప్రదాయ వేటుపై వేటు పడడంతో మత్స్య సంపద మటాషయింది. అక్రమ తవ్వకాలతో గుండె చెరువైంది. జలచరాల వసంతము నుంచి జీవచ్ఛవమై నిలిచింది. స్వార్థం కోసం అంతులేని నష్టాన్ని మిగిల్చింది. పచ్చటి కొల్లేరులో చిచ్చు పెట్టారు. చెరువులను చెరబట్టి సరస్సుల ఉసురు తీశారు. జీవరాశికి, మత్స్య సంపదకు తూట్లు పొడిచారు. ప్రకృతి సిద్ధమైన మంచినీటి జాడే లేకుండా చేశారు. ప్రాణవాయువు లేదు, అంతా విషమే. ఫలితంగా కొల్లేరు రూపురేఖలే మారిపోయాయి. సరిగ్గా 19 సంవత్సరాలు అవుతుంది కొల్లేరు ఆపరేషన్ జరిగి. అయితే ఇప్పటికీ చేపల చెరువుల సాగు ఆగలేదు. కొల్లేరులో ప్రజల జీవితాలు మెరుగుపడలేదు. మరోవైపు పక్షుల మనుగడ ఇప్పటికీ ప్రశ్నార్థంగానే మారినటువంటి పరిస్థితి. అసలు కొల్లేరు కన్నీటి కథకు మూలం ఎక్కడుంది? ముగింపు ఎప్పుడు దొరుకుతుంది? కలుషిత కొల్లేరును చూస్తే కన్నీటి సుడులు తిరుగుతాయి. ఏమైందా ప్రకృతి సోయగం? ఏమైందా నాటి వెన్నెల్లాంటి చారిత్రక నేపథ్యం అన్న బాధ కలుగుతోంది. పైనుంచి మన పొల్యూషన్ వాటర్ కొల్లేట్లో దిగిపోవటం, దానివల్ల చేప కొల్లేట్లో అరిదైపోవటం,
ఇన్ని జరుగుతున్నాయి సార్. మాకు కనీసం ఇటువరకు కూలి పని వచ్చేది 600-700 రూపాయల చేపలు పడి ఇప్పుడు ఒక్కోసారి కూర చేపలు దొరకట్లేదు. దోసిటితో పట్టి దాహం తీర్చుకునే కొల్లేరు ప్రస్తుతం పారిశ్రామిక కాలుష్యం, చేపల చెరువుల వ్యర్థాలతో విషంగా మారింది. ఆదాయం కోసం లేని చెరువులను తవ్వి జీవన వైవిధ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు. కొల్లేరును గాయపడ్డ గగన శోకంలా మిగిల్చారు. ఇదంతా రంసార్ సైటే, అవాయంత నిమిత్తం లేదు, ఇందులో అడుగు పెట్టడానికి వీలు లేదు అని ఉన్నది. అంటే అడుగు పెట్టడానికి లేదంటే మత్స్యకారులు ఇష్టం హాయిగా వాళ్ళు చేపలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కమర్షియల్ యాక్టివిటీస్ ఉండకూడదు. జట్టీలు కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చండి. వాళ్ళ జీవితం కోసం పనికొచ్చేది, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది దానివల్ల హాని జరగకూడదు జీవావరణ వ్యవస్థ. అది ఒకప్పుడు కొల్లేరు ప్రాంతం వ్యవసాయంతో పచ్చగా ఉండేది. 1976లో అప్పటి ప్రభుత్వం కొల్లేరును చేపల చెరువుగా మార్చేసింది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 146 సొసైటీలకు ఆ చెరువులను అప్పగించారు. 5,496 ఎకరాల భూమిని 10,509 కుటుంబాలకు కేటాయించగా చేపలు, రొయ్యల సాగు జోరుగా సాగేది. ఆక్వా సాగుతో చెరువుల తవ్వకాలు పెరుగుతూ పోయాయి. దానికి తోడు పరిశ్రమల ఏర్పాటు మరింత కాలుష్య కాసారంగా మార్చేసింది. వాటి ప్రభావంతో క్రమంగా ఆక్రమణల పర్వం 1000 ఎకరాలకు విస్తరించింది. అది ఉపాధి కోసం తవ్విన చెరువులు కాదు. 1500 ఎకరాల చెరువు, 1000 ఎకరాల ఒక చెరువు, 100 ఎకరాలు, 200, 500 ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అది తవ్వేసి కొల్లేరు అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఒక ముఖ్యంగా వెట్లాండ్ అనేటువంటి జీవావరణ వ్యవస్థని పూర్తిగా ధ్వంసం చేసేది. కొల్లేరు, కృష్ణ, గోదావరి నదుల సంగమమే కాదు, తమ్మిలేరు, రామిలేరు, బుడమేరులతో పాటు 67 ఏరుల సరస్సు. జూన్ నుంచి జనవరి వరకు పడవలో వెళ్లి మావులు పెట్టి చేపల వేట చేస్తారు. తర్వాత క్రమంగా నీరు తగ్గిపోయి బురద పేరుకుపోతుంది. ఆ సమయంలో చేపలు అంతంత మాత్రంగానే పడతాయి. మళ్లీ వర్షాకాలం మొదలయ్యే వరకు కొల్లేరులో బతకడం కష్టమే అన్నది స్థానికుల ఆవేదన. కొల్లేరు కుట్టేసినందువల్ల 2006లో మా కొల్లేరులో జీవనోపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము బతకడం చాలా కష్టంగా ఉంది. కొల్లేరు అనేది మాకు లేకపోవడం వల్ల మా బతుకులు అయిపోయినాయండి. కొల్లేరులో సహజ సిద్ధంగా సాగిన చేపల పెంపకం ఆక్వాకల్చర్తో సమస్యల వలయంగా మారింది. 1000 ఎకరాల్లో చెరువుల ధ్వంసం సాగింది. ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన కొల్లేరు కుచించుకుపోతుండడంతో పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆపరేషన్ కొల్లేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కొల్లేరు సరిహద్దులను ఖరారు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో ఎలాంటి ఆక్రమణలు, సహజసిద్ధ నీటి ప్రవాహానికి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఏదైతే వద్దన్నారో అక్కడికి ఎవరు వద్దని, పైగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మజాగా వద్దంటే చెరువులేసి అవి డెమాలిష్ చేయమంటే ఉత్తునే డెమాలిష్ చేయలే. అసలు ఇటీవల కొన్ని రోజులు కదా ఊరికి బొర్రెలు పెట్టి వదిలేశారు. చట్టవిరుద్ధమైన చర్యలు చేసి దాన్ని ఎవరైనా అడ్డుకుంటే మా ఉపాధి పోయిందండి. మీరు ఉపాధి పోయినప్పుడు ఎవరిని అడుగుతారు? మీరు ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని అడగాలి, మేం కాదు. మాయకుల వలలో చిక్కుకుపోయిన కొల్లేరు దశాబ్దాలుగా తన ప్రాశస్త్యాన్ని కోల్పోతూ వచ్చింది. జీవన విధానాన్ని చెరబట్టి అరుదైన చిత్తడి నేలలను నేలచూపులుగా మార్చారు. లాభాపేక్ష కోసం పర్యావరణ పరిరక్షణకే కాదు, పక్షులు, ప్రజలకు కష్టం తెచ్చిపెట్టారు. కొల్లేరంటే సుందర ప్రకృతి విలాసమే కాదు, కొల్లేరంటే లక్షలాది పల్లెకారుల జీవన సంగీతం. కొల్లేరంటే పక్షులు, పర్యావరణ సౌందర్యమే కాదు, సామాన్యుల పొట్ట నింపే ఆనంద కాసారం. కానీ ఇదంతా ఒకప్పుడు. ఆక్రమణలు, కాలుష్యం, కోర్టులు, వివాదాలు వెరసి రైతులు భూముల్ని కోల్పోయారు. మత్స్యకారులు, వారిపై ఆధారపడ్డ కూలీలు వలసబాట పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే నీటిని వదిలిన చేపల్లా గిలగిలా కొట్టుకుంటోంది కొల్లేరు.
సూర్య చంద్రులు పలకలపై మెరిసిపోయే కొల్లేరు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది? ఆవాసం కోల్పోయి వలస పక్షులు, బతుకుదెరువు పోయి మత్స్య కార్మికులు. కొన్నేళ్లుగా కొల్లేరు జీవం కోల్పోయి ఒట్టిపోయింది. కాలంతో పాటు కొల్లేరు ప్రాంతంలో సమస్యలు పెరుగుతూనే వస్తున్నాయి. వాటికి పరిష్కారం కోసం ఇక్కడ ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. 2006 కొల్లేరు ప్రక్షాళన తర్వాత కొల్లేరు గ్రామాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? సొసైటీ జిరాయితీ భూములకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు? టూరిజంగా ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఈ ప్రశ్నలన్నీ కొల్లేరు నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీటికి సమాధానం మాత్రం కాలానికి వదిలేయాల్సిన పరిస్థితి. ఈ విష రసాయనాన్ని విదిల్చిందెవరు? జీవ వైవిధ్యానికి జీవన విధానాన్ని చెరబట్టిందెవరు? మాయకుల వలలో చిక్కుకుపోయిన కొల్లేరు దశాబ్దాలుగా తన ప్రాశస్త్యాన్ని కోల్పోతూ వచ్చింది. వ్యాపారుల ధనార్జన, రాజకీయ నేతల స్వార్థమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అర్ధరాత్రి 2 గంటల సమయం. అందరూ గాఢనిద్రలో ఉంటే కొల్లేరు మత్స్యకారుల కార్మికులు మాత్రం బతుకుదెరువు కోసం పొరుగు జిల్లాలకు వలసబాట పట్టారు. ప్రతిరోజు ఇదే పోరాటం, ఇదే వీరి బతుకు ఆరాటం. పొట్టకూటి కోసం వెళుతున్న వీరి కష్టాలను కళ్లకు గట్టే ప్రయత్నం చేసింది TV9. ఇక్కడి నుంచి పని కోసం వలసపోతున్నారు. పట్టణాల్లో ఏ విధంగా ఉపాధి కోసం, కూలి పనుల కోసం పొద్దున్నే ఆ చౌరస్తాలకు వెళ్ళి, 4 రోడ్ల కోళ్ళకి వెళ్ళి పని కోసం ఏ విధంగా మనుషులు ఎదురు చూస్తూ ఉంటారో ఆ విధంగా కొల్లేరు లంక గ్రామాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఉపాధి కోసం, పని కోసం వలసపోతున్న పరిస్థితి ఉంది. మనతో ఇలా వెళ్తున్న గ్రామస్తులు కూడా ఉన్నారు. ఆగడాల లంక నుంచి. సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం పని చేయడానికి వెళ్తున్నారు? వాళ్ళ పనికి వెళ్తున్నామండి, గుడివాడ వెళ్తున్నాం. 2:30 లేచి వెళ్తున్నామండి. మళ్ళీ పొద్దుమూల 6-7 అవుతుందండి వచ్చేటికి. రోజు అలాగే వెళ్తున్నామండి. ఆడల మొగలు కూడా అలాగే వెళ్తున్నామండి. చీకటితో లేచి 1 గంటకి మా పిల్లలు క్యారేజీలు వెళ్తున్నారండి, వెళ్తున్నాం. వచ్చేటికి ఇలాగే రేత్రి మళ్ళీ రేత్రి వెళ్తున్నామండి. కొల్లేరులో మరి ఇప్పుడు మీరు కొల్లేరులో ఉన్నాయి అలాగా? కొల్లేరులో ఉన్నాయి కానీ అవి లేవండి. అసలు జీవనోపాధికి వెళ్తా అక్కడ ఏది లేదండి. ఇక మామూలుగా ఎవరికాలకి వెళ్తాం, క్యారేజీలు ఇట్టుకుంటూ వెళ్తావరకే. కొల్లేరు అనేది ఇంతవరకు మాకు ఏది లేదండి. ఇక మామూలు ఇది వారికి పూర్వం అయితే ఉన్నాం కానీ ఇప్పుడు ఏమి లేదండి. ఇక ఇప్పుడు మామూలుగా రైతు వారికి ఉన్న చెరువులోకి వెళ్ళి మేము పట్టి వాళ్ళకి అప్పచెప్తాం. మాకు ఏదో కూలి పనికి ఇస్తామే. మీరు ఎక్కడెక్కడికి వెళ్తుంటారండి? మేము గుడివాడ, పలపూరు ఏరియాలో ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగి వస్తాం. సాధారణంగా అర్ధరాత్రి టైంలో అందరూ మంచినిద్రలో ఉంటారు. కానీ కొల్లేరు మత్స్య కార్మికుల పరిస్థితి వేరు. 2 గంటలకు టెన్షన్గా పని కోసం బయలుదేరాల్సిందే, లేదంటే సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేరు. అందుకోసం ఆటోలు, డీసీఎంలు, లారీలు ఇలా ఏ వాహనం వస్తే అందులో బయలుదేరుతారు. అర్ధరాత్రి బయలుదేరిన కార్మికులు మరుసటి రోజు రాత్రి 7 గంటల వరకు తిరిగి ఇంటికి చేరుతారు. వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ రెడీ అయి బయలుదేరుతారు. అంతంత మాత్రం వచ్చే ఆదాయమే అయినా కుటుంబాన్ని పోషించుకునేందుకు వీరు పడే కష్టాలను చూస్తే కన్నీళ్లు రాకమానదు. మాకు 2006లోంచి చెరువులు కొట్టేసిన కానించి మేము ఊళ్ళో బతుకు తెరువు లేకండి వలస వెళ్ళిపోయాం. ఊళ్ళో కూడా వల్ల పనులకి వెళ్ళేవాళ్ళం అండి. వల్ల పనులు కూడా ఊళ్ళో ఉండట్లేదండి. రేత్రి 3ంటికి లేచి మళ్ళీ పొద్దుమూల 6ంటికి రావడం జరుగుతుందండి. అలాగా పనులకి వెళ్ళడం కూడా మాకు చాలా ప్రమాదాలు జరిగాయండి. ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అలా బతకలేక నేను నాసిక్ జిల్లా, మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఏటకెళ్ళానండి. వలస వెతలు చూస్తే ఎన్నో కన్నీటి గాథలు కనబడతాయి. కార్మికుల బ్రతుకు పోరాటం ఇలా ఉంటే ఇక్కడికి ప్రతి ఏటా వచ్చే విదేశీ పక్షులకు కొల్లేరుతో విడిదీయరాని అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడా ప్రకృతి శోభే కరువైంది. కృష్ణా బేసిన్ పరిధిలో కొల్లేరు 1,20,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. అనేక అరుదైన జాతుల పక్షులకే కాదు, వివిధ రకాల చేపలకు ప్రసిద్ధి ఈ సరస్సు. సంతానోత్పత్తి కోసం 190కి పైగా రకాల పక్షులు కొల్లేరుకు వలస వచ్చి సేద తీరేవి. నేడు వాటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయాయి. కొల్లేరులో మాత్రం ఎక్కువగా కనిపించే పక్షులు స్పాట్ బిల్ పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఓపెన్ బిల్ స్టార్క్స్, ఈ రకమైన పక్షులు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. చేపల చెరువులు, దురాక్రమణతో కొల్లేరు సరస్సు
నామరూపాలు లేకుండా మారింది. ఇటు కార్మికులకు ఉపాధి, అటు విదేశీ పక్షుల ఆవాసం దెబ్బతింది. కొల్లేరులో చేపల సాగుతో జీవించే మత్స్యకారుల పేరుతో వ్యాపారులు చొరబడటం, ఆక్రమణలకు పాల్పడ్డారు. దాంతో 2006లో సుప్రీంకోర్టు ఆదేశాలతో మొదటిసారి కొల్లేరు ఆపరేషన్ చేపట్టారు. అయితే అది పూర్తి స్థాయిలో జరగలేదు. పైగా తర్వాతి కాలంలో దురాక్రమణలు మరింత పెరిగాయి. పర్యావరణ పరిరక్షణకు పోటు పొడిచారు. పక్షులకు, ప్రజలకు కష్టం తెచ్చిపెట్టారు. కొల్లేటి గురించి ఒకటని కాదు, ఎన్నో కథలు కళ్ల ముందు కదలాడుతాయి. అంతర్జాతీయంగా చిత్తడి నేలల రక్షణకు 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సర్ నగరంలో అంతర్జాతీయ చిత్తడి నేలలు, జీవజాతుల పరిరక్షణ సదస్సు జరిగింది. ఇందులో భారత్ సహా 18 దేశాలు తీర్మానం మీద సంతకాలు చేశాయి. కొల్లేరు సరస్సు అందులో భాగమే. గ్రాడ్యువల్గా ఇక్కడున్న టెక్టానిక్ యాక్టివిటీస్ మూలాన సీ వాటర్ అనేది ఎంట్రూడ్ అవుతూ లేక్ మిడిల్లోకి సెలినిటీ ఎంటర్ అవడం జరిగింది. సో దీనివల్ల ముఖ్యంగా కొల్లేరు సరస్సు పరిసర ప్రదేశాలు కూడా ఉప్పు నీటి కాలుష్యానికి గురవుతుంది. ఇలా కాకుండా ఉండటానికి ముఖ్యంగా చేయాల్సిన పర్యవేక్షణ చర్యలు ఏంటంటే, కొల్లేరు నుంచి నీరు బయటికి వెళ్లకుండా రెగ్యులేట్ చేసేలాగా ఒక రెగ్యులేటర్ కొట్టాడ దగ్గర, ఉప్పు నీరు ఎంటర్ కాకుండా ఉండటానికి పడతడిక దగ్గర ఒక స్ట్రైట్ కట్ దగ్గర కనుక రెగ్యులేటర్స్ నిర్మాణం చేపడితే సో ఉప్పు నీరు అనేది లోపల రాకుండా లేక్ అనేది సుభిష్టంగా సహజ సిద్ధంగా ఉండటానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 9 మండలాల్లో 5వ కాంటూరు పరిధి వరకు 77,138 ఎకరాలను కొల్లేరు అభయారణ్యంగా గుర్తించారు. మార్చి 19 వరకు సుప్రీంకోర్టు డెడ్లైన్ ఇచ్చింది. కొల్లేరులో 5వ కాంటూరు లోపల ఉన్న చేపల చెరువులు కొట్టివేయాలని. కానీ ఇది కొల్లేరు ప్రజల జీవన్మరణ సమస్య. చాలా రాష్ట్రాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫండ్స్ తెచ్చుకుంటున్నాయి, లేక్ సైడ్ డెవలప్ చేసుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో ఫండ్స్ అడిగినోడు లేడు, తెచ్చుకున్నోడు లేడు, డెవలప్ చేసింది లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇస్తే ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. యూఎన్డిపి ఫండ్స్ ఇచ్చారో ఏమైపోయినాయో తెలియదు. ఏ విధమైన డెవలప్మెంట్ లేదు, పబ్బం గడుపుకుంటున్నారు, జనాల మీద బతుకుతున్నారు. వాస్తవంగా కొల్లేరులో 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉంది. దీనిపై ప్రధాన పార్టీలు కూడా హామీలిచ్చాయి. అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. జలవనరుల నిపుణుల వాదన మరోలా ఉంది. కొల్లేరులోకి వచ్చిన నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే కొల్లేరును 5వ కాంటూరు వరకు యథావిధిగా ఉంచి కొట్టాడ, పడివడకల దగ్గర రెగ్యులేటర్ నిర్మాణం చేపడితే సరిపోతుందని చెబుతున్నారు. కొల్లేరే కానీ సరస్సు లేదు. దానికి సరస్సులా ఉండాలంటే ముందు ఇమ్మీడియట్లీగా పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ఛానలైజేషన్ చేయాలి. ఈ రెండింటికంటే ముందు రెగ్యులేటర్ల నిర్మాణం జరిగి కనీసం నీరు నిల్వ ఉండే ప్రయత్నం చేయాలి. కొల్లేరుపై ప్రజలను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని, 3వ కాంటూరు వరకు కుదించడమంటే అది రామ్సర్ ఒప్పందం ఉల్లంఘనే అన్నది పర్యావరణ నిపుణుల వాదన. జీవావరణానికి హాని కలగకుండా అభివృద్ధి చేసుకోవడమే కాదు, ఉపాధి కూడా కల్పించవచ్చు అంటున్నారు. ఇదంతా రంసార్ సైటే, అభయాంత నిమిత్తం లేదు, ఇందులో అడుగు పెట్టడానికి వీలు లేదు అని ఉన్నది. అంటే అడుగు పెట్టడానికి లేదంటే మత్స్యకారులు ఇష్టం, హాయిగా వాళ్ళు చేపలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కమర్షియల్ యాక్టివిటీస్ ఉండకూడదు. ఈ జట్టీలు కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చండి. వాళ్ళ జీవితం కోసం పనికొచ్చేది, వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది దానివల్ల హాని జరగకూడదు జీవావరణ వ్యవస్థ. అది ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు. ఉపాధి కల్పించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కాంటూర్ కుదించడానికంటే ముందే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ భూములు ఫస్ట్ సెక్యూర్ చేయాల్సి ఉంది. ఎన్డీఏ కూటమి కంపల్సరీ కొల్లేరు ఇష్యూ సాల్వ్ చేయడానికి మేము ముందున్నాం, శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పాం. ఆ శాశ్వత పరిష్కారం తరపునే మేము ప్రయత్నం చేస్తాం.
లెఫ్ట్ పార్టీ నేతలు మాత్రం కొల్లేరును 5వ కాంటూరు వరకు ఉంచాల్సిందే అంటున్నారు. కొల్లేరులో ఏటా 2,000 కోట్లకు పైగా వ్యాపారం సాగుతున్నా స్థానికులకు మాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు. 3వ కాంటూరు కుదిస్తే దగ్గరగా మళ్ళీ ఒక 37,000 ఎకరాలు కొల్లేటి భూమి బయటకు వస్తే దాన్ని మళ్ళీ కబ్జా చేసుకొని చేపల చెరువులు తవ్వుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటే ఇట్లాంటి డిమాండ్ పెరుగుతూ ఉందో తప్ప కొల్లేరును మాత్రం రక్షించడానికి కాదు. మొదట చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ సమయంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 1,000 ఎకరాల్లో జిరాయితీ సొసైటీ భూములు కూడా ఉన్నాయి. అవి తిరిగి బాధితులకు ఇవ్వలేదు. కొద్ది రోజుల తర్వాత స్థానికులు తిరిగి వాటిని స్వాధీనం చేసుకుని సాగులోకి తీసుకువచ్చారు. ఇది తమ జీవన హక్కు అని చెబుతున్నారు. ఇవాళ వలస పక్షులు రావాలన్నా ఇక్కడ కొల్లేరు ఉండాలన్నా మనుషులు ఉండాలండి. మనుషులు ఉంటేనే పక్షులు ఉంటాయి. పక్షులు ఉండాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు ఉండాలన్నా మనుషులు ఉండాలి. దయచేసి మా బాధను కూడా అలా వినండి. అసెంబ్లీ తీర్మానాలు, కాంటూరు కుదింపు హామీలు, అజీజ్ కమిటీ ఇవేవీ సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి. కొత్తగా కొల్లేరు సమస్య సుప్రీంకోర్టుకు చేరడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఏది ఏమైనా కొల్లేరును రక్షిస్తూ ప్రజల హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే మళ్లీ స్వచ్ఛ కొల్లూరు కళ సాకారమవుతుంది. మన కోసం, మన పిల్లల కోసం, మన ముందు తరాల కోసం కొల్లేరుని మనం కాపాడుకోవాల్సింది. ఇది వాటి రిపోర్టర్ స్పెషల్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.